ओम नमस्ते आस्था भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय शिवानंद रूपाय नमः విశ్వ గురువు ప్రతి ఇంట్లో సంక్షేమ ఫలాలు అందించాలన్న ఒక సంకల్పంతో భారతదేశాన్ని వికసిత్ భారతదేశంగా అభివృద్ధి చెందే భారతదేశంగా ముందుకు తీసుకెళ్తున్న గౌరవనీయులు మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీజీ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆ భగవంతుణ్ణి కోరుకోవడం జరిగింది. మా మోడీజీకి నిండు నూరేళ్లు వర్ధిల్లే విధంగా, భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా, ఉగ్రవాదాన్ని ఇంకా అంతమొందించే విధంగా ఆ భగవంతుడు శక్తినివ్వాలని ఈరోజు ఇక్కడ ఈ నాగలింగేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మా రాజయ్య సేఠ్ గారు, మా నారాయణ గారు, మరి అజయ్ గారు వారందరూ కలిసి మిత్రబృందం కలిసి ఈరోజు అయ్యగారిని వేడుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు మన తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన రోజు మన రజాకారులని మన కాసిం రజ్వీని ఆయనను బంధించి ఇదే రోజు 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 11న ఈరోజు భారతదేశంలో విలీనం చేసిన మహానుభావుడు అప్పటి కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రులు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వారిని కూడా స్మరించుకుంటూ వారికి కూడా నివాళులు అర్పిస్తూ ఈరోజు విమోచన దినోత్సవం రోజే మోడీజీ జన్మదినం రావడం మనం అందరం కూడా అదృష్టంగా భావిస్తూ వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు ఉండాలని, భగవంతుడు మరింత శక్తినివ్వాలని, భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా తనకు అపారమైన శక్తినివ్వాలని కోరుకుంటున్నాను.